అందరికీ నమస్కారం. అందరికీ విజిబులేనా? ఎక్కువ మంది జాయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈరోజు లైవ్లోకి రావడానికి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే ఉంది. అందరికీ తీపి కబురే. సో అందరూ జాయిన్ అవ్వడానికి నేను వెయిట్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మరొకసారి అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇలా లైవ్లోకి మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నా ఫాలోవర్స్లో ఎక్కువ శాతం డ్రైవర్ సోదరులు ఎక్కువగా ఉన్నారు. అలాగే ఓనర్స్, వెహికల్ ఓనర్స్ కూడా ఉన్నారు. సో వారందరికీ కూడా ఒక మంచి తీపి కబురు నా ద్వారా తెలియజేయడానికి ఈరోజు మీతో లైవ్లో వచ్చేసాను. సో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం నుంచి మనకి అంటే సుప్రీంకోర్టు నుంచి ఒక కీలకమైన ఒక తీర్పు వచ్చిందండి. అదేమంటే 7.5 టన్స్ లోపు వెహికల్స్ ఏదైతే అంటే రవాణా ఉంటుంది కదండి, సరుకు రవాణా చేసే వెహికల్స్ ఉంటాయి కదా, 7.5 కంటే తక్కువ ఉన్న వెహికల్స్ వాటికి ప్రత్యేకమైన లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా ముందుగా వారికి ఉన్నటువంటి ఎల్ఎంవి అంటే లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉంటుంది కదా, ఎల్ఎంవి లైసెన్స్ సరిపోతుంది అని చెప్పేసి ఒక గట్టి కీలకమైన నిర్ణయం తీసుకొని తీర్పును అందించడం జరిగిందండి. సో ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఈ వీడియో అయిపోయిన తర్వాత తప్పనిసరిగా సేవ్ చేసి ప్రతి ఒక్క సోదరుడు షేర్ చేయండి. ఎందుకంటే ఇది చాలా మంచి విషయం. మీలో ఎంతమందికి ఈ విషయం విన్నాక ఆనందం కలిగిందో కూడా ఇమీడియట్లీ నాకు నా చాట్ బాక్స్లో టైప్ చేయండి. అప్పుడు నేను చాలా సంతోషిస్తాను. సో అర్థమైంది కదండి. 7.5 అంటే 7.500 టన్నేజ్ కంటే తక్కువ లోపు ఉన్న వెహికల్స్ ఎల్ఎంవి లైసెన్స్తోనే డ్రైవ్ చేసే అవకాశం డ్రైవర్స్కి దొరికింది ఆ ఛాన్స్. సో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కేరింగ్గా సేఫ్గా సేఫ్ జోన్లో సేఫ్టీ ప్రికాషన్స్ అన్నీ తీసుకొని మీరు బాగుంటూ మీ ఫ్యామిలీ మెంబర్స్ని బాగుంటూ అదర్ రోడ్ యూజర్స్ కూడా మీ వల్ల ఎటువంటి ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క డ్రైవర్ సోదరుల పట్ల ఉంది. అవునంటారా కాదంటారా? ఎస్ అని టైప్ చేయండి. సో నేను ఎప్పుడు ఏది చేసినా కూడా మీ మంచి కోసం, మీరు బాగుండాలని, మీరు బాగుంటే మీ ఫ్యామిలీ బాగుంటుంది, మీ ద్వారా ప్రతి ఒక్కరు బాగుంటారని ఒక చిన్న ఆశతో ఈ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటానండి. మరొక్కసారి ప్రతి ఒక్క సోదరులకి నేను చెప్పేది ఒకటేనండి, అందరూ కూడా డ్రైవింగ్ చేయని వ్యక్తులు అనేవాళ్ళు ఈరోజు